ఇదిగోండి ఋషికేశ్లో ఇదిగోండి గంగమ్మ తల్లి అండి. మామూలుగా అయితే చాలా మెట్లు ఉంటాయటండి మనం దిగటానికి, కానీ గంగమ్మ బాగా పొంగిపోవడం వల్ల 2 మెట్స్ అండి, ఒకటే మెట్టు ఉందండి. ఇంకా రెండో మెట్టుకి మేము దిగేసి ఇంకా అప్పుడే ఆరతి అయిపోయిందండి. ఆ గంగమ్మ తల్లికి ఆరతి మొత్తం ఇచ్చారు, ఆరతి అయిపోయిందని ఇంకా మేము ఆ దీపం నదిలో వదిలేసి ఇంకా వెళ్ళి బ్రాహ్మణ దగ్గర హారతి మొక్కేసి ఇంకా రామజూలాని బయలుదేరామండి. మనకి ఇక్కడి నుంచి కూడా రామజూల కనిపిస్తుంది దూరం నుంచి, అదిగోనండి అది గదిగోండి అది రామజూల అని కనిపిస్తుంది. అప్పుడు లైట్స్ ఉన్నాయండి, మేము ఇక్కడ ఆరతి తీసుకొని వెళ్ళే టైంలో ఆ లైట్స్ ఉన్నాయి రామజూలకి. కానీ మేము అక్కడికి వెళ్ళాక రామజూలకి లైట్స్ లేవండి, చీకటి అయిపోయింది, ఇప్పటికి లేట్ అయిపోయింది అనమాట. రామజూల లక్ష్మణ్ జూలకేమో కొద్దిగా వర్క్ నడుస్తుంది, అయినా వెళ్ళొచ్చాము. ఇంకా సీతమ్మ వారి జూల అని కూడా ఉంటుందంటే అక్కడి నుంచేమో రిటర్న్ వచ్చేటప్పుడు సీతమ్మ వారి జూల నుంచి వచ్చాము, అది కూడా మీకు చూపిస్తానండి. అయితే ఈ రామజూల అంటే ఏంటంటే బ్రిడ్జి అండి, ఇది మన తీగలతో కట్టిన బ్రిడ్జి ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అనమాట. కాకపోతే రామజూల, హిందీలో రామజూల అంటే రాముడిది ఉయ్యాలని మీనింగ్ అండి, కానీ అలాగే ఉందండి రియల్గా కూడా. మేము అక్కడికి వెళ్ళాక ఆ బ్రిడ్జి మీద ఒక 10 నెంబర్స్ అట్లా ఎక్కాక ఊగిపోతూ ఉందండి అసలు, మొత్తం మా బ్రిడ్జి అనేది ఊగిపోతుంది. అదేంటి అని చెప్పేసి కింద చూస్తే కింద మాత్రం మళ్ళీ డాంబర్ రోడ్డే ఉందండి, డాంబర్ రోడ్డు ఉన్నా కూడా ఊగిపోతూ ఉందన్నమాట అది. అదిగోండి ఇదేనండి రామజూల. లైట్స్ ఆఫ్ చేశారు, అప్పటికి లేట్ అయిపోయిందని లైట్ ఆఫ్ చేశారు. అసలు ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా వెళ్ళామండి, మేము మార్నింగ్ కూడా వెళ్ళాము. అయితే ఇప్పుడు ఈ నైట్లో అయితే ఒక ఆవిడైతే 35 ఇయర్స్ దాకా ఉంటాయి అనుకుంటా, అంతా క్లాస్గా చక్కగా పాయింట్ షర్ట్ వేసుకొని చాలా క్లాస్గా ఉంది, జీన్ పాయింట్ అవన్నీ వేసుకొని. ఆమె రావడానికి అమ్మో నేను రాను, ఊగిపోతుంది, నేను రానని చెప్పేసి భయపడిందండి. వాళ్ళ హస్బెండ్ ఏం కదని ధైర్యం చెప్పుకుంటూ లాక్కుని వచ్చేసాడు. ఇంకా అక్కడ అంతా రామజూల లక్ష్మణ్ జూల అవన్నీ చూసేసుకొని ఇంకా వచ్చేసి శివుడి దగ్గర ఇక్కడ గంగమ్మ దగ్గర ఇక్కడ కాసేపు ఒక 1 అవర్ కూర్చున్నామండి అందరము. మళ్ళీ కూర్చుంటే ఇక్కడ అప్పుడు వరదలు వచ్చేసి శివుడు మునిగిపోయాడు అన్నారు కదా, ఈ శివుడేనండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి, మనం ధ్యానం చేసుకోవడానికి అది చాలా ప్రశాంతంగా ఉంది. ఇవ్వండి మొత్తం పైన ఇంకా మా వాళ్ళందరూ వచ్చేదాకా మేము అందరూ అక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఆంజనేయుల స్వామి అండి, ఎంత పెద్ద ఆంజనేయుల స్వామి అండి, అదిగోండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఋషికేశ్లో షాపింగ్ బాగుంటుందండి. మన చార్ధామ్ యాత్ర అయిపోయాక ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు షాపింగ్ చేయొచ్చు, ప్రతి ఐటెం కూడా హోల్సేల్ రేట్కి మన పూజ సామాగ్రి, బట్టలు, ఫ్యాన్సీ అన్నీ దొరుకుతాయండి, రీజనబుల్ రేట్స్ దొరుకుతాయి. అయితే మన బట్టలు కూడా డిఫరెంట్గా దొరుకుతాయండి, అన్నీ మన కలెక్షన్ కాకుండా కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, బాగానే ఉంటుంది, షాపింగ్ చేసుకోవచ్చు. దానికైతే మీరు ఋషికేశ్లో షాపింగ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక హాఫ్ అవర్ ఒక డే 1 డే చేయాలండి, హాఫ్ అన్ అవర్లో ఆపదు. ఇది సీతమ్మ వారి జూలు అండి, ఇది పెద్దగా అనిపించిందండి, ఇది పెద్దగా ఊగినట్టుగా నాకు అనిపించలేదు, కానీ రామజూలు మాత్రం చిన్నగా ఉంది, అది ఊగిపోతూనే ఉంది. ఇది సీతమ్మ వారి జూలు అంటే సీతమ్మ వారి బ్రిడ్జి.